చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు సబ్జెక్ట్ ఫెయిల్ అవుతాం, సో దానికి సప్లీ వెంటనే ఉంటుంది. సరే, ఇంటర్నల్ మార్కులు తగ్గితే సిబిటి ఎగ్జామ్ అంటే అది రాసుకోవచ్చు. మరి ఇప్పుడు వచ్చేసరికి ల్యాబులు ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ల్యాబ్ ఇంటర్నల్స్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? వెంటనే ఉంటాయా, మళ్ళీ సంవత్సరం ఆగాల అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే, సో సబ్జెక్ట్ ఫెయిల్ అయితే వెంటనే అడ్వాన్స్ అప్లై ఉంటుంది. ఇంటర్నల్స్ అయితే సిబిటి ఎగ్జామ్స్ ఉంటే మార్చుకోవచ్చు. కానీ ల్యాబ్స్కి వచ్చేసరికి ఏంటి, ఇంతకుముందు ఎలా ఉండేది, ల్యాబ్ సబ్జెక్ట్ కనుక ఫెయిల్ అయితే ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ అయితే ఇక్కడ ఇంటర్నల్ తగ్గినాయి అనుకోండి, ఫెయిల్ కింద ఉండదు. ఏంటంటే రెండు కలిపేస్తే 40 దాటాలి కదా, సో చివరిలో ల్యాబ్లో వేసేస్తారు. కానీ ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంతకుముందు సంవత్సరం ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, దానికి సెపరేట్గా అడ్వాన్స్డ్ ల్యాబ్ సప్లీ అనేది పెడతా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకు కూడా. అదే ప్రాజెక్ట్ అనుకోండి, ఫెయిల్ అయితే దానికి సంబంధించింది కూడా అడ్వాన్స్డ్ సప్లీ అనేది పెడతా ఉన్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది, సంవత్సరం తర్వాత ఆగి జూనియర్స్తో చేయాల్సి ఉండేది. అసలు ప్రాజెక్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా జూనియర్స్తో వెయిట్ చేయాల్సిందే. వైవా వాయిస్లో ఫెయిల్ అయితే మాత్రం దానికి సెపరేట్గా అడ్వాన్స్ సప్లీ అనేది వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి మీ చేతిలో ఉండే మార్కులు ల్యాబ్లు, ప్రాజెక్టులు, ఇంటర్నల్సే కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు ల్యాబులు జరిగే టైం 2122కి, 3132కి, అలాగే ప్రాజెక్ట్ జరిగే టైం 42కి జేఎన్టీహెచ్లో. ఇక 1112 కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి. సో ఓవరాల్గా అయితే నేను చెప్పొచ్చేది ఏంట్రా బాబు అంటే, మీరైతే మీ చేతిలో ఉన్న మార్కులు అయితే ఎట్టి పరిస్థితిలో వదులుకోవద్దు. ప్రాజెక్ట్ ల్యాబులు చివరిలో అయ్యి కాలేజీని బట్టి వేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్గా ఉండే కాలేజీ అయితే అస్సలు వేయరు. అందుకని చెప్పేసి మీ పాయింట్ అనేది తగ్గిపోతాయి. చేతిలో ఉన్న మార్కులు దొరుకుంటే ఎక్స్టర్నల్లో ఎక్కువ మార్కులు రావు కాబట్టి. ఓకేనా? సో ఇదైతే అందరూ గమనించండి.